ఒక గ్రామంకి వెళ్ళాము, ఒకటే గ్రామం చేశాము. వెళ్తుంటే పోలీసు తోటి పట్టుకున్నారు. పోలీసు పట్టుకొని ఆపేశారు రోడ్లో. ఆయన మళ్ళీ వాళ్ళ సిఐకి ఫోన్ చేసి ఆయన పిలిపించారు. అయితే ఆ సిఐ వచ్చి చాలా అంటే చాలా కఠినంగా మాట్లాడాడు. ఏందయ్యా మమ్మల్ని బతకని కదా, మీకే దేవుడు ఉన్నాడా? మాకు కూడా దేవుడు ఉన్నాడు, మీరేంది వచ్చి చెప్పేది మాకు దేవుడు లేడా? మా బతుకు మేము బతుకుతున్నాము, మీరు ఎందుకు మా మధ్యలోకి వచ్చి ఇంటింటికి పోయి తొందరగా వస్తున్నారు? ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే మేము మీకు బొట్టు పెడతాం, శ్రీరామ్ అంటారా, జయరామ్ అంటారా అని ఈ రీతిగా ఎంతో ఘోరంగా మాట్లాడుతూ వ్యాన్లో నుండి ఒక బియ్యం సంచాన్ని దాంట్లో బైబిల్ని అది తీసి బయట పడేసిండు. పడేసి చాలా గొడవ చేశాడు, మాట్లాడి తర్వాత వెళ్ళిపోయిండు వాడు. అయితే ఆ రోజు తర్వాత నైట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను అదే తలంచుకుంటా పన్నా. అంటే నాకు కలబడ్డది. ఆ సిఐ కళలో నా దగ్గరకు వచ్చి, అయ్యా నా చేయిలన్నీ ఎండిపోయినాయి అన్నాడు. నా చేయి పని చేస్తలేదు అంటే ఎందుకు అన్న, ఏమో నేను బైబిల్ అని భరేసినా కదా అంటే, నేను బైబిల్ యొక్క శక్తి నీకు తెలుసా, ఇది దహించు అగ్ని, రెండంతులుగా ఖడ్గం. అది నేను నా కళలో ఆయనకు చెప్తున్నాను. అయితే ఆయన అంటున్నాడు, మరి నేనేం చేయాలా అంటే, అప్పుడు నేను మనసులో అనుకున్నా, నేనేమి ఏలియానా ఎలిశానా నిన్ను ముట్టి స్వస్థ చేయడానికి? ఆయనతో ఒక మాట అన్నా, నువ్వు పోయి ఎక్కడైతే అవి మమ్మల్ని తీసుకొని వెళ్ళి మమ్మల్ని సువార్త ముందరికి వెళ్ళిపోయాం. అవి నా బైబిళ్ళు అన్ని ఉర్దూ బైబిల్, అవి ఇంకా కొన్ని సాక్ష్య పుస్తకాలు అవన్నీ కొన్నవి. అవన్నీ తీసుకొని పోయి అయ్యగారికి ఇచ్చేసి అంతలో నాకు కళ అయిపోయింది. ఇది ఆ రోజు జరిగిన పరిగిలో జరిగినటువంటి పరిచర్య. ప్రభు కృపను బట్టి ఆ గ్రామాలన్నీ కూడా సువార్త చేయబడ్డారు. ఈ రీతిగా ఎన్నో శ్రమలు మనకు చాలా తక్కువ, కానీ ఉత్తర భారతదేశం అక్కడ వేరే వేరే స్థలాల్లో బలవంతంగా మనుషులను పట్టుకొని పోయి ఆ గుడిలో ఉంచి బొట్టు పెట్టి ఆ దేవునికి మొక్కిపించి ఇటువంటి కష్టాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే ఒకసారి కొన్ని నెలల కిందట, కొన్ని సంవత్సరాల కిందట ఈ శ్రీకాకుళం ప్రాంతానికి మేము వెళ్ళాం సువార్తకి. అది 3 రోజుల పరిచర్య. 3 గ్రామాలు, ఒక్కొక్క గ్రామాలు ఒక్కో రోజు ఉంటూ చుట్టుపక్కల గ్రామాలు సువార్త చేశాం. అయితే ఒకరోజు అగ్రహారంకి వెళ్ళాం. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది, ఇచ్చాపురం గ్రామంకు. ఆ గ్రామానికి వెళ్ళాం. అయితే అది ఆ గ్రామంలో దాదాపు 70-80 మంది, 80% అక్కడ కూడా అంటే బ్రాహ్మణ్స్ వీళ్ళు ఉంటారు. ఆ గ్రామానికి సువార్త చెప్తామని అనుకున్నాము. అంతలోపల ఒక అమ్మ వచ్చి డేవిడ్ రాజు అనక లాజరస్ ఇద్దరు దిగితే ఆ ఒక్క ఆమె 25 మందితో సవాల్ చేసి ఎట్లా దిగిండ్రో అట్లనే ఎక్కి వెళ్ళిపోయింది. 1 నిమిషం ఉండలేదు ఆడ. అంటే 25 మందిని ఒక ఆమె ఒక స్త్రీ ఆపేసింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె ఆ గ్రామానికి సర్పంచ్. ఈ రీతిగా ఎన్నో కష్టాలు జరుగుతూ వస్తుంటాయి. అది అగ్రహారము
దాని తర్వాత అగ్రహారం బి అని ఉంటుంది దాని పక్కన. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. అంతలోనే ఆమె అక్కడ ఊరికి ఫోన్ చేసి అక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పించేది. ఈ రీతిగా ఈ సువార్తలో ఎన్నో కష్టాలు వస్తుంటున్నవి. ఆయనను ప్రభు కృపను బట్టి ఈ పరిచర్య ఘనంగా జరిపించవస్తుంటుంది. తర్వాత కొన్ని నెలల కిందట ఈ గద్వాల అనే ప్రాంతానికి కూడా మనం వెళ్ళి ఉంటున్నాము. చాలా మంది వచ్చి ఉంటున్నారు. అక్కడ కూడా ఇటువంటి వ్యతిరేకత జరిగింది. కానీ దేవుని కృపను బట్టి పోలీస్ వ్యాన్ తోటి ఆ గ్రామం నుంచి మనకు బయటకు రాగలిగాం. కనుక దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానము యెహోషువ 23:3 మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ఇది నాకు వచ్చినటువంటి వాగ్దానం. మన సంఘ వాగ్దానం కూడా అదే ఆ రకంగా ఉంటుంది. 14:14 నిర్గమకాండము 14:14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పారు. ఇటువంటి అభయంతో మన పక్షాన యుద్ధం చేయుటకు దేవుడు ఉన్నాడని గ్రహించి మనకు ఇవ్వబడినటువంటి ఈ నెలలో ఈ సంవత్సరంలో జరగబోయే స్వార్థలన్నింటిలో కూడా దేవుడే మన పక్షాన ఉండి పరిచయం జరిపిస్తాడని నమ్ముతూ ముగిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, ఈ సాక్ష్యం కూడా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చలం గారు చెప్తారా? చలం గారు చెప్తారా? రండి. చలం తర్వాత రెబేకమ్మ చెప్తారు. లాస్ట్లో విక్టర్ పాల్ గారు చెప్తారు. Praise the Lord. సహోదర సహోదరీమణులందరికీ వందనములు. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎటువంటి బాధల్లో ఉన్నాను, ఎటువంటి రోగం కలిగి ఎంతటి బాధల్లో ఉన్నాను, ఏ విధంగా ఎన్నిసార్లు నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్ళబడింది, ఇవన్నీ మీరు చూసి ఉన్నారు. మీకు అన్నీ తెలుసు. ప్రభు ఏ విధంగా నన్ను కాపాడారు. అది గాంధీ హాస్పిటల్, శ్రేయ హాస్పిటల్లోనూ, సన్షైన్ హాస్పిటల్లోనూ నాకేమంత అనుభవం కాలేదు. కానీ గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడి పరిస్థితుల్ని బట్టి ఈ ఒకవైపు నా రోగం నన్ను బాధ పెట్టడం, ఇంకోటి అక్కడ హాస్పిటల్లో పరిస్థితులు, సరైన వసతులు లేక బాధపడడం. అటువంటప్పుడు ఒక్కోసారి ఏంటి ఈ జీవితం అని చాలా చాలా బాధ కలిగేది. మళ్ళీ నా మీద నాకే ఎంతో అయిష్టత. మళ్ళీ అనుకునేవాడిని, అలా కాదు,
దేవుడు నీకు తోడై ఉన్నారు, దేవుడు నిన్ను కాపాడుతున్నారు. ఎందుకంటే ఇంకో విషయం, నాకు ఇక్కడ సహోదరులందరూ కూడా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళే విషయంలోనూ, రాత్రి అనక పగలనక నాకు సేవ చేసే ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ నాకు నేనే సంభాళించుకుంటూ ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకునేవాడిని. మాటి మాటికి ఆ వాక్యమే నా హృదయంలో, నా తలంపులోకి వచ్చేది. యెషయా 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఈ వాక్యం నాకు తలంపులోకి వచ్చేది, మాటి మాటికి తలంపులోకి వచ్చేది. నేను అప్పుడు అనుకున్నాను, దేవా అవును తండ్రి, నన్ను వెండిది వేసినట్టుగా కాకుండా ఇబ్బందుల కొలిమిలో వేసి ఉన్నారు. అంటే వెండిది వేసినట్టుగా కనుక కొలిమిలో వేసి ఉంటే నా యొక్క ఉనికి ఉండేది కాదు ఈరోజు. అంటే నేను ఈరోజు మీ ముందట నిలబడి ఉండేవాడిని కాదు, సజీవంగా ఉండేవాడిని కాదు. ఆయన ఉద్దేశం అది లేదు. ఇక్కడ రాసింది చూడండి, వెండిది వేసినట్టుగా నిన్ను కొలిమిలో వేయలేదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నా నిమిత్తమే 11లో అంటున్నారు చూడండి, నా నిమిత్తమే, నా నిమిత్తమే. సో ప్రియ సహోదర సహోదరిమణులారా, ఈ వాక్యాన్ని నేను మాటి మాటికి జ్ఞాపకం చేసుకునేవాడిని. జ్ఞాపకం చేసుకొని నన్ను నేను సంభాళించుకుంటూ ఆ పరిస్థితులు ఎట్లున్నాయో ఆ పరిస్థితులతో నేను రాజీ పడిపోతూ మళ్ళీ ఈ సహోదరులు కూడా నాకు చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుడిని ప్రార్థించుకుంటూ దేవుడి దగ్గర థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ విధంగా ఉంటూ మళ్ళీ నా పక్క కుడి పక్క ఎడం పక్క ఉన్న వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ మెల్లిమెల్లిగా వాళ్ళంతా అడిగేవారు, వీళ్ళెవరు మీ సహోదరులా, ఆప్కే భాయ్ హై క్యా, ఏ కౌన్ ఆకే జా రే, ఆప్కే భాయ్ లోగ్ హై. నేను అప్పుడు చెప్పేవాడిని, నా అన్న తమ్ముళ్ళు కాదు, నా రక్త సంబంధికులు కాదు, ఇది ఆత్మీయ సంబంధికులు. हम एक चर्च के हैं, हम एक चर्च में रहते हैं, हम एक संघ के सब సదస్య हैं. అంటే ఒక సంఘ సభ్యులం మేమంతా. చర్చ్లో మా సంఘంలో ఈ విధంగానే ఉంటుంది సేవ. ఒక్కోళ్ళు ఏమైనా అనారోగ్యం పాలై ఈ విధంగా హాస్పిటల్కి అయినా, ఒక్కోళ్ళకి ఏమైనా కష్టం వస్తే, సంఘ సభ్యులకు ఏమైనా కష్టం వస్తే ఈ విధంగానే సంఘ సభ్యులు అందరూ వచ్చి ఈ విధంగానే ఆదుకుంటారు. అది మా దేవుడి, ఇదే మా దేవుడి కృప అయి ఉంది, ఇదే మా దేవుడి ఆజ్ఞ అయి ఉంది, ఇదే మా పద్ధతి అయి ఉంది అని నేను చెప్పేవాడిని. మళ్ళీ అదే సందర్భంలో ఈ సందర్భం బాగుంది కదా, ఇదే సందర్భం బాగుందని వాళ్ళకి ఒకళ్ళిద్దరికి నేను వాక్యం కూడా చెప్పేవాడిని. కొందరు వినేవాళ్ళు, నా చుట్టుపట్ల ఉన్న బెడ్లలో ఉండేవాళ్ళు వినేవారు. గట్టిగా చెప్పేవాడిని, అస్సలు సిగ్గుపడేవాడిని కాదు. ఆ వాక్యం చెప్పేటప్పుడు గట్టిగా అరిచి మరీ చెప్పేవాడిని, అందరినీ ఇలా చూసుకుంటూ. ఎందుకో నాకు అలాగ అనిపించేది. కొంచెం కూడా వెనకాడినేవాడిని కాదు నేను. ఆ వాక్యం చెప్పేటప్పుడు నాకు అలా చెప్పాలనిపించేది. దేవుడు అంతటి
శక్తిని నాకు ఇచ్చాడు ఆ టైంలో. దాని తర్వాత అప్పటి నుంచి నేను అక్కడి పరిస్థితి ఏ విధంగానైనా ఉండని నాకు అర్థమైపోయింది, దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నాకు సహాయం చేస్తున్నారు. కాకుంటే దేవుడు నాకు సహాయమే చేయకుంటే ఇంత సహాయం, ఇంతటి సేవ నాకు అందదు. ఇంతటి సేవ ఇప్పుడు నాకు ఏ సేవ అయితే నాకు అందుతుందో ఇంతటి సేవ నాకు ఏ పరిస్థితుల్లోనూ అవ్వదు. ఒకవేళ నాకు కోటాను కోట్ల ఆస్తులు ఉన్నా కూడా, నాకు మంది మార్బలం ఎంత ఉన్నా కూడా, నాకు చుట్టరికాలు చుట్టాలు స్నేహితులు ఎందరున్నా కూడా ఇటువంటి సేవ నాకు దొరకదు అని నాకు అర్థం అయిపోయింది. అప్పుడు అది మనసులోనే నేను ఎంతో వీళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని. నా బ్రదర్స్కి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లేవాళ్ళు, హాస్పిటల్లో గంటలు గంటలు డాక్టర్ దగ్గర నిలబడి నా గురించి కాచుకొని ఉండి, నా గురించి ఇక మీదట మళ్ళీ ఇంకేం చేయాలి, ఇంకా ఏ టెస్ట్ చేయాలి, రేపేం టెస్ట్ చేయవలసి ఉంది, కొంచెం వచ్చి చూడండి ఇప్పుడు ఈ బ్రదర్ని, ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పడానికి కోసం గంటలు గంటలు అక్కడ వేచి ఉండేవారు బ్రదర్స్. వీళ్ళందరూ చేసే దీన్ని బట్టి నేను అక్కడి పరిస్థితుల నుంచి, అక్కడ ఎంత కఠిన పరిస్థితులు ఉన్నా హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేకపోవడం వల్ల ఉన్న కఠిన పరిస్థితుల్ని నేను చాలా సులువుగా తీసుకునేవాడిని. ఇదంతా మన దేవుని కృప. సహోదర సహోదరి మనులారా, ఎంత ఆస్తులున్నా కూడా, ఎంత ధనవంతులైనా కూడా, ఎంత మంది మార్బలం ఉన్నా కూడా, దేవుని ఆశ్రయం లేకుంటే, దేవుని సహాయం లేకుంటే అదంతా వృధాయే అని నాకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు బాగా అర్థమైపోయింది. 6-7 సంవత్సరాలకు ముందు నేను శారదాదేవి హాస్పిటల్లో ఈ గుండె ప్రాబ్లం వల్ల అప్పుడు అక్కడ ఉన్నప్పుడు కూడా మా వాళ్ళంతా కూడా అనుకున్నారు, అప్పుడు కూడా ప్రాణాలతో బయటికి రాడు ఇతని శవమే బయటికి వస్తుంది అని. నా కూతురు, నా అల్లుడు, నా అక్కయ్య గారి అబ్బాయిలు అంటే మా మేనల్లుళ్ళు, నా బావమరుదులు, నా స్నేహితులు కూడా చాలా మట్టుకు నన్ను చూసి పెదవిర్చిన వారే. అయిపోయింది చలం, ఇక్కడి నుంచి ప్రాణాలతోనైతే బయటికి రాడు. ఎందుకంటే ఆ పరిస్థితి, నా యొక్క శరీర పరిస్థితి కూడా అట్లా ఉండేది, మాట కూడా అంతగా లేకుండా ఎప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉండింది అనమాట. అప్పుడు కూడా నేను ఈ వాక్యాన్ని అప్పుడు కూడా నాకు ఈ వాక్యమే వెండిని వేసినట్టుగా పుటం వేయలేదు, నిన్ను ఇబ్బందిలో కొలిమిలో వేసి తిని. ఆయనకుంది నన్ను ప్రాణాలతో కాపాడాలని, ఆయన మందిరంలో చేర్చుకోవాలని, ఈ విధంగా నా చేత నన్ను ఇక్కడ ఉంచాలని. ఇది నాకు బాగా అర్థమైపోయింది. గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను సహోదర సహోదరి మనులారా, నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము తప్పిపోకూడదు. ఈ యొక్క సంఘం నుండి మనం తప్పిపోకూడదు. దీని నుండి, ఈ బాట నుండి మనం తప్పిపోకూడదు. ఆయన కేడమును డాలును అన్ని ఆయనే ఉన్నారు మనకి. మనం తప్పిపోకుండా ఉండాలి. సో గత సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. కీర్తనలు 29:11. ప్రియ సహోదర సహోదరీమణులారా, 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ రెండును నాకు కలిగి ఉన్నాయి ప్రియ సహోదర సహోదరీమణులారా. ఇవి నేను అనుభవించి ఉన్నాను. ఆయన ఏ విధంగా వాగ్దానం చేసి ఉన్నారో దీన్ని నేను అనుభవించి ఉన్నాను. నాకు బలము కలుగజేశారు, నాకు ఆశీర్వదించి ఉన్నారు. నా జీవితంలో ఈ రెండు నెరవేరి ఉన్నాయి. ఆయనకి స్తోత్రం కలుగును గాక.
అందుకే ప్రభు ప్రియ సహోదర సహోదరీమణులారా నేను చెప్పడం ఏంటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ దేవుని బాట నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు బాట నుండి, ఈ దేవాది దేవుడు, ఈ అద్వితీయ దేవుని బాట నుండి మనం తొలగిపోకూడదు. ఎన్నడూ మనం ఆయన ఇలాగ అన్నారు కదా, ఈయన ఇలాగ అన్నారు కదా, ఈయన నో, మనం ఆయన వైపు మాత్రమే చూడవలసి ఉంది. మనుషుల వైపు కాదు మనం చూడవలసింది, దేవుడి వైపు మాత్రమే మనం చూడవలసి ఉంది. ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతున్నారు, ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో మనకి తోడుగా ఉండి మనల్ని రక్షిస్తున్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకొని అదే మనం ఆ బాటలోనే మనం ఉండవలసి ఉంది. సహోదర సహోదరీమణులారా, నేనేమైనా అధికంగా మాట్లాడి ఉంటే మన్నించండి. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించును గాక. దేవునికి వందనాలు. సహోదరుని యొక్క సాక్ష్యం పెట్టి మాకు భయం వేసింది ఈ రెండు విషయాలే. ఏంటంటే ఒకటేమో అది చాలా వీక్ అయిపోయాడు, మనందరికి తెలుసు కదా. ఒకసారి మోసుకొని పోవాల్సి వస్తుంది, ఒకసారి లేపాల్సి వచ్చింది, ఒకసారి బెడ్ మీదనే ఉండేవాడు. చాలా వీక్ అయిపోయాడు, చాలా భయం వేస్తూ వచ్చింది. రెండోది ఏంటంటే బహుశా ఆయనకున్న రోగం ఆయనకు తెలిస్తే నెమ్మది లేకుండా ఉండదేమో అని, ఎవరికన్నా అంతే కదా. అది కూడా చివరి వరకు మేము చెప్పలేదు, ఆయన తెలుసుకున్నాడేమో. కానీ చివరికి ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఎట్టుందంటే, నేను నీకు బలం ఇస్తాను, రెండోది సమాధానిస్తాను. అక్షరార్థం ఈరోజు మనం చూస్తే ఒక బ్రదర్ చెప్పేసి పోతున్నాడు, ఒక సేవకుడు ఈయన తట్టేసి మిరకల్ మ్యాన్ అంటున్నాడు. ఆయన అంటే పోయినసారి చూసినప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు చూసినప్పుడు ఎట్లున్నాడు, ఎంత బాగున్నాడా అన్నట్టు. ఇట్స్ మిరకల్ మ్యాన్ అంటే దేవుని వాగ్దానమే. దేవుని వాక్యం మీద ఆధారపడడం అంటే ఇక దేవుని ఇష్టం, దేవుడు ఎట్లా నడిపిస్తాడో అట్లా కదా. సో అట్లా దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి కాబట్టి దేవుని కృప మన మధ్యలో. ఇంకా డాక్టర్స్ అయితే కొన్ని విషయాలు చెప్పేశారు. ఏంటంటే ఈ మందులు వేసుకోకపోతే ఇక మా చేతిలో ఉండవు అని అన్నాడు. పోయినసారి డాక్టర్ దగ్గర పోయి వచ్చిన తర్వాత డాక్టర్ 3 మాటలే చెప్పాడు ఆయనకి, ఓన్లీ 3 words. ఫిలిప్కు తెలుసు బాగా, ఎందుకంటే ఆయన పోయాడు లాస్ట్. ఏమన్నాడంటే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఇదే అడ్వైస్. ఇవరు ఏం చెప్పలే, అది ఎందుకు చెప్పడం మాకు తెలియదు. కానీ ఆ జాగ్రత్త చెయ్యి ఎవరి చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఇక మేము ఆయన దేవుని చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు ఏమైందో అని మనకి తెలియకపోవచ్చు, కానీ బట్ దేవుని కృప, దేవుని వాక్యం, దేవుని వాగ్దానం. సో దేవుడి వాక్ సాక్ష్యం దీవించినగా. దేవుడి నాన్న బట్టి మీ అందరికీ వందనాలు, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవుడు నా పట్ల మీరు చేసిన మేలుపకారం బట్టి, దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. మాకు ఇచ్చిన కుటుంబ వాగ్దానం యెహోషువ 1:7. చదువు ప్రేమ. అయితే దేవుడి వాగ్దానం ద్వారాగా ఈ సంవత్సరం అంతా దేవుడు సువార్త పరిచయలు వాడపడతాకి ఇచ్చిన కృపను బట్టి ఉంది. దేవుడు నేనైతే ఎంతో బలహీనరాలని, అయినప్పుడు ప్రభా నేను ఎంతో బలహీనరాలని. ఇప్పుడే నేను సువార్త నాకు ఇచ్చే పరిచర్య, ఈ పరిచర్య ఇంకా నేను ముందుకు కొనసాగాలి. నేను ఈ పరిచయ నాకు బాగోలేదని ఈ పరిచయను వాడపడుకుంటే నేను ఇంకా చేయలేను ప్రభా. నాకు ఇచ్చిన ఈ బలాన్ని నీవే నాకు సహాయం చేయి. నాకు వాగ్దానం ఇచ్చావు, నాకు నిర్భరం దయచే ప్రభా. నాకు నాయన మీవే సహాయం, ధైర్యం దయచేయమని దేవుడిని వాగ్దానం దినదినం ఎత్తుపట్టుకుంటూ దేవుడి పరిచయాలు వాడబడతాకి దేవుడి కృపను బట్టి వందనాలు. నాకు ఇచ్చిన వాగ్దానం కూడా 2 కొరింథీ 12:9.
దేవుడు అనుదినం కూడా నాకు దేవుని కృపను బట్టి అనుదినం నన్ను నడిపిస్తూ వచ్చాడు. దేవుడు అనుదినం కూడా నేను ఎంతో బలహీనరాలు, ప్రభా నా కృప నీకు చాలును, నా బలహీనతలని శక్తిని పరిపూర్ణ చెయ్యి, అధికమైన కృప దేవుడు నాకు దయచేస్తూ వచ్చాడు. అనేకసార్లు నేను అయినా ఇప్పుడు బలహీనరాలు ఉన్నప్పుడు దేవుడు బలవంతుడైన దేవుడుగా వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక అనుదినం కృప ఆయన బలాన్ని, నూతన శక్తితో నన్ను నడిపిస్తూ వచ్చాడు దేవుడు. అయితే అన్బన్ జంక్షన్లో నేనును ప్రసాదాన్ని ఇద్దరం ఒకటే అయితే అన్న వేరే వాళ్ళకి సువార్త చెప్పటానికి వెళ్ళేసరికి అన్ననే లోపలికి రండని చేయి పట్టి భుజం మీద చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు. లోపలికి లాక్కెళ్తుంటే ఎందుకు నేను ఇక్కడే సువార్త చెప్తాను, బయట చెప్తాను, కాదు మీరు లోపలికి రావాలి, లోపలికి రాకపోతే బాగోదు, లోపలికి వచ్చి చెప్పండి అని. ఈలోపు ఆ లోపల నుండి బయట గెడ పెట్టేసేసి తాళం తీసుకురండి, తాళం వేయాలి అని తాళం తీసుకురమ్మంటున్నాడు. వాళ్ళని ఏం చేశానంటే బయట పెట్టాడు కాబట్టి ఈయన తీసుకోవడానికి వీల్లేదు. నేను ఇంకో సహోదరి కూడా బయటే ఉన్నాం. మేమిద్దరం వాళ్ళ మనుషులమని తెలవదు వాళ్ళకి. గబగబా తాళం తీసుకురమ్మంటున్నాడు, బయట లోపల తీసుకెళ్ళిపోతున్నాడు. అది కానీ అన్న మేము కాదు, మీరు లోపల రమ్మంటున్నారు వద్దులే అని అన్న గబగబా బయట గుమ్మం దగ్గరికి వచ్చి మేము బయట ఉండి ఆ గబగబా ఆ గేట్ డోర్ తీసేసాం. అప్పుడు అన్న మాతో పాటు వచ్చేసాడు. దేవుడు ఆ రోజున తన జపనియా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును అని వాగ్దానం ఆ రోజున మాకు వాగ్దానాలు అక్కడ ఇచ్చాడు. స్వార్థకి వెళ్ళేటప్పుడు దేవుడు ఆ రోజున మాకు వాగ్దానం ద్వారా దేవుడు తెప్పించాడు. మాకు ఎల్షద్దాకి ఇచ్చిన సంఘ వాగ్దానం కూడా దేవుడు సంఘానికే కాదు కుటుంబాలకి వ్యక్తిగతంగా దయచేసిన దేవుడు. ఆ వాగ్దానం మా పట్ల నెరవేర్చింది దేవుడు. మొదటి సమయంలో 26 నా కృప నీకు అవును ప్రభా ఆ వాగ్దానం మన సంఘానికి కుటుంబాలకి వ్యక్తిగతంగా దేవుడు అన్నీ కూడా ఆ వాగ్దానం నెరవేర్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఎందుకంటే నేనైతే దేనికి ఎగురాను కాదు, దానికి ఎగురాను. అనేక మందికి లేని ఆ భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. ప్రభా నీ పరిచయలు అట్టే నేను వాడబడాలి, నన్ను వాడుకో ప్రభా, నీ కృప నాకు అనుదినము నీకు దయచే, నూతన బలం నూతన శక్తి నీ పరిచయలు వాడుకో ప్రభా అన్నప్పుడు దేవుడు ఈ సంవత్సరం అంతా వాగ్దానం ద్వారా నన్ను ఎత్తుపట్టుకుంటూ దేవుడి పరిచయాలను నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. అవును ఆమె అన్నట్టుగా దేవుడు వాగ్దానం మా పట్ల నెరవేర్చాడు. అంత మాత్రం కాదు, హేనకు విషయంలో కూడా యోహాను సువార్త 14:3 నేను నీకు వెళ్ళి స్థలం సిద్ధపరిచి మళ్ళీ తీసుకెళ్ళాను వాగ్దానం. అక్క పట్ల కూడా దేవుడు మేము ఎంతైనా దేవుడికి మమ్మల్ని నడిపించాడు. అక్క పట్ల కూడా దేవుడు కృప అని వాగ్దానం ఆ పట్ల నెరవేర్చి దేవుడు అమ్మని తీసుకున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించిన గాక, ఈ సాక్ష్యం దీవించిన గాక. ఆమె సాక్ష్యం దీవించిన గాక. అది సహోదరు ప్రత్యేకంగా కుటుంబంగా వాళ్ళు ఫిలిప్పు అనిత కుటుంబము గత సంవత్సరం అంతా ఎంతో వాళ్ళు ప్రయాసపడి ప్రత్యేకంగా వాళ్ళ సాక్ష్యం ఏదంటే ఎట్లా హ్యానా సిస్టర్ని చూసుకోవడం అనేది చాలా పెద్ద బాధ్యత. ఎన్ని ఇరుకులు, కొన్నిసార్లు అయితే ఎన్ని అవమానాలు, ఎన్ని తిట్లు, ఎన్ని పోరాటాలు అని కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉండే సమయాలు కూడా ఉంటున్నాయి. కానీ కొన్నిసార్లు ఎట్లయిపోతుందంటే కుటుంబంగా నిరుత్సాహం అనేది వచ్చేది. ఒకసారి ఏమైంది, వీళ్ళందరూ వచ్చేసారు, మేము వెళ్ళిపోతాం ఇక్కడికి కూడా అన్నారు, మేము ఉండం ఇక్కడ అన్నాం. అంటే ఇంక కొద్ది రోజులు ఆగండి అని చెప్తా వచ్చాం. ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండలేరు అలాంటి పరిస్థితులు. మానసికంగా కొన్నిసార్లు వేరే అయిపోయారంటే హ్యానమ్మ ఒకసారి చాలా ఇదిగా చేస్తూ ఉంటాయి. అంటే ఆమె బలహీనతలు అవి చేయాలని కాదు, కానీ ఒకసారి బలహీనతలు వస్తూ ఉంటాయి.
అట్లా కానీ కుటుంబంగా ఎట్లా వాళ్ళు ఓర్చుకొని సహనంతో ఉండి ప్రభు నామం గురించి అవన్నీ కాకుండా ఇందాక చెప్పినట్టుగా సువార్తలో ప్రయాసం, మందిరంలో ప్రయాసం, పరిచర్యలో ప్రయాసం కదా, ఇవన్నీ ఉండి సో అట్లా ప్రభు వాళ్ళని కాపాడేందుకు ప్రభు కొందనాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు చివరిగా ప్రార్థన వెళ్ళక ముందు ఒక 2 మాటలు చూసుకొని ప్రార్థన వెళ్ళిపోదాం. గత సంవత్సరం వాగ్దానం ఏంటి తెలుసు మనకి, చదువుకుందామా? ఇందాక చదివారు కదా, మొదటి సమయాలు 1 Samuel chapter 25 verse 6 చదువుకుందామా? 1 Samuel chapter 25 verse 6 అందరం కలిసి చదువుకుందాం. And thus shall he say unto him that liveth and prospers, peace be to thee, peace be to thine house, peace be to thee, all that thou hast. నాకు తెలిసినంత మటుకు దేవుని వాక్యం అక్షరాలుగా నెరవేర్చబడదని నాకు తెలుసు, మీకు తెలుసో లేదు కానీ మేమైతే చూస్తూ వచ్చాం. వ్యక్తిగతంగా ఇది నెరవేర్చబడ్డది, కుటుంబాలకు నెరవేర్చబడ్డది, తర్వాత ఇంకా సంఘంగా నెరవేర్చబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కుటుంబాలుగా అయిందంటే మీరు చెప్పాలి సాక్ష్యం, వ్యక్తిగతంలో అయిందంటే మీరు చెప్పాలి సాక్ష్యం, సంఘం అయితే మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే సంఘంలో ఎన్ని పరిస్థితులు వచ్చాయి. కానీ మాకు ఒక్కటి, మేము పరిచయం రాస్తూ ఉంటున్నాం కాబట్టి పెద్దలుగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎలాంటి టెన్షన్ లేకుండా సమాధానంగా జరిగిపోయినట్టు కనబడతా ఉంది మాకు పరిచర్య. అని పెద్దలు ఇక్కడే ఉన్నారు, చెప్పవచ్చు కదా, కరెక్టేనా కదా? ఎంత నెమ్మదిగా, ఎలాంటి టెన్షన్ లేదు, ఎట్లా ఎవరు ఎట్లా గడబడి ఏం లేదు. ఎందుకంటే కుటుంబాలు బాగున్నాయి, దానికి వచ్చి అదొక సమాధానం. వ్యక్తులుగా చాలామందికి సమాధానం వచ్చింది, అంటే నెమ్మదిగా ఉంటుంది. అట్లా ఇంకోటి, ఏ పరిచయం చేసినా కానీ కొన్నిసార్లు అయితే మాకు లాస్ట్ మినిట్ వరకు స్పీకర్ తెలియదు, ఎవరు వచ్చి మాట్లాడతారు. స్పెషల్ మీటింగ్లో మీకు ఏం తెలుసు తెలియదు, వస్తారు వాక్యం చెప్తారు వెళ్ళిపోతారు, కానీ వెనక జరిగేది ఎవ్వరికి ఏం తెలియదు. పెద్దలు ఒకసారి ఏం చేద్దాం బ్రదర్, ఏం చేద్దాం బ్రదర్, ఎట్టు చేద్దాం బ్రదర్ అంటే, రేపు పరిచయం ఉందంటే ఈ రోజు వరకు మనకు తెలియదు రేపు ఆదివారం ఎవరు వస్తున్నాను. ఒకసారి వచ్చాయని క్యాన్సిల్ అయిపోతారు. ఈ మన 31st కట్టనే 30వ తారీఖు మాకు ఒక అతన్ని పెట్టాము, ఇజ్రాయెల్ అనౌన్స్ చేసాం కదా, మళ్ళీ వచ్చాడా, ఎందుకు రాలేదు? ఇప్పుడు దానికి ఏం కావాలా? కంగారు, బాధ వచ్చింది, ఏం లేదు, నో టెన్షన్. అందుకనే బ్రదర్స్ చెప్పేసాం, హెబ్రోన్లో అడిగారనమాట, ఇట్లా ఇజ్రాయెల్ బ్రదర్ మా దగ్గర కావాలా, మేము పంపించమని అన్నారు. మరి ఎట్లా అని చెప్పాము, మాకు ఎవరైనా కావాలి ఇక్కడ, లేకపోతే కష్టము అని అంటే, సరే ప్రార్థన చేసి చెప్తామని. ఎప్పుడు 30వ తారీఖు, రేపటి పరిస్థితి, నెక్స్ట్ డే పరిస్థితి. చివరికి ఎందుకు వాళ్ళకి మంచి మనసు వచ్చింది. ఈ మీ సాక్ష్యం కూడా వినింటారు. 31వ తారీఖు ఎవరు వచ్చారో మీరు చూసారు కదా, ఏ బ్రదర్ వచ్చారు, ఆయన పేరు థామస్ బ్రదర్. ఆయన ఏం చెప్పాడు, ఎక్కడ పోవాలి, ఆయనకు పొరపాటు జరుగుతుంది, ఆయనకి తొందరపాటు జరుగుతుంది. మాకు అస్సలు ఏం తొందరపాటు లేదు, ఎవరో వస్తారులే, ప్రభు తీసుకొస్తారులే, అది మాకు నెమ్మది, అది మాకు క్షేమం. మాకు నీకు క్షేమం కలుగు చెప్పాడు కదా, మా ఏం లేదు, వచ్చాడు దేవుడు మా గురించి అంటే అనుకుందాం, ₹1,00,000 ఖర్చు పెట్టి పరిచయం చేయడానికి అవసరమా? దేవుడు అట్లా కూడా చేస్తారా? చేస్తాడు. అదొక సాక్ష్యం, అది రీసెంట్ సాక్ష్యం. సరే, ఇంకో కొన్ని సాక్ష్యం కొంతమంది చెప్పారు, కానీ ఇంకో కొన్ని సువార్త విషయంలో కొన్ని చెప్పుదాం అనుకుంటున్నాం. పంగడి అని మేము వెళ్ళాం, ఒక 2 రోజులు సువార్తకి. న్యూస్లో తర్వాత వాతావరణం విషయంలో హెవీ రెయిన్స్ అని చెప్పారు, హెవీ రెయిన్స్, భయంకరమైన వర్షము అని అంటే మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ వాగ్దానం చేపట్టుకున్నాం, ప్రభా నువ్వు మాటలు ఇచ్చావు, మేము వెళ్తాము అని అంటే వెళ్తా ఉంటే త్రోవల్నే విజయవాడ దాటేసరికి రోడ్ చూస్తే అక్కడ ఒక రెడ్ మార్క్ ఉంది. మీకు ఒక్కసారి కనబడుతుందో లేదు కదా, గూగుల్ మ్యాప్లో రెడ్ మార్క్ వస్తుంది, అక్కడ మైనస్ మార్క్ అని ఒకటి వస్తుంది, అంటే ఏదో ప్రమాదం ఉంది. అక్కడ చూస్తే వరదలు అని వచ్చినాయి, మాకు వరదలు అని. సో ఇక దాటక ముందే అక్కడ ముందున్న వాళ్ళకి, హనుమాన్ జంక్షన్ వాళ్ళకి, వేరే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నాను, బ్రదర్ ఇట్లా ఏదో మధ్యలో వరదలు ఉన్నాయంట కదా. ఏం లేదు, అంత బాగానే ఉంది అన్నాడు. మళ్ళీ పంగడికి ఆయనకు ఏం లేదు, అంత బాగానే ఉంది అన్నాడు. వర్షాలు కొంచెం పడతా ఉన్నాయి, మాకు అర్థం కాలే. సో పోయేసి పరిచయంతో ముగించాం, వర్షం లేదు.
పరిచయం చేసేదాకా వర్షం లేదు. ఒకసారి రాత్రి పడుతుంది, ఒకసారి పొద్దున్నే పడుతుంది, ఒకసారి పొద్దున్న పడ్డది కూడా. అక్కడ పోయిన తర్వాత పరిచయం చేసిన తర్వాత ఒక్క స్థలంలో ఆటంకం వచ్చింది. ఆటంకం వస్తే అక్కడ మన బ్రదర్స్ వచ్చి ఆయన బాగా పరిచయం అందరికీ. సరే ఏం లేదు అని మన వేరే దగ్గర వెళ్ళిపోదామని వేరే దగ్గర సువార్త చేసి వచ్చేసారు. ఇప్పుడు మరుసటి రోజు ఒక గ్రామం ఇంకో గ్రామానికి వెళ్ళాలి. దాని పేరు గుర్తుందా? లేదు, వేరే గ్రామానికి వెళ్ళాలి. సో ఈ వాళ్ళు ఎట్లా కనుక్కున్నారేమో, ఈ యొక్క వాళ్ళు మరుసటి రోజు పోయి అక్కడ మనం అక్కడ ఆపాలని అన్నారు. నెక్స్ట్ డే పోయి ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దేవుడు ఎట్లా ఏర్పాటు చేశాడంటే చేసే పరిస్థితి ఎంత పొద్దున అనుకున్న దానికంటే ఎక్కువైపోయింది, చాలామంది వచ్చారు కాబట్టి. సో మరుసటి రోజు పోయే గ్రామము ఆ రోజు మధ్యాహ్నమే చేయాలని ప్రభు తలంపిస్తే మధ్యాహ్నం వెళ్ళిపోయాము. ఏం ఆటంకం లేకుండా ఎంతో భద్రంగా క్షేమంగా పోయి వచ్చేసాం. వాళ్ళు అనుకుంటున్నారు అరే రేపు వస్తారు కదా, రేపు వస్తే నెక్స్ట్ డే పోతే ఏముంది, ఏం లేదు, ఎవరు లేరు. అట్లా కూడా తప్పామా. రిటర్న్ వచ్చేటప్పుడు మేము విజయవాడ ఒక దగ్గర టీకి ఆగాం. ఎన్ని గంటలకు? 4 గంటలకు కదా, అరౌండ్ 4 o'clock అట్లా. విజయవాడ టీ తాగేసి బయలుదేరి ఎందుకో వచ్చేసాం. వస్తే మాత్రం ఇక్కడ సూర్యాపేట దగ్గర హెవీ రెయిన్, భయంకరంగా. ఎంత భయంకరం అంటే అసలు రోడ్ కూడా కనబడతలేదు. అంటే అప్పుడు ఆల్రెడీ వార్తలు వచ్చేసాయి, నెక్స్ట్ డే నుంచి రెయిన్స్ అనేవి వచ్చేసాయి. వచ్చి ఎట్లా వచ్చి చేరుకున్న తర్వాత మన బ్రదర్కి ఒక బ్రదర్కి మెసేజ్ వచ్చింది. ఏమని? ఎక్కడైతే టీ తాగామో ఆ టీ తాగిన ఒక 2 hours 3 hours కదా మొత్తం వరదలే. అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ లేదు, విజయవాడ నుంచి ట్రాఫిక్ లేదు, ఎక్కడికి అన్ని క్లోజ్, ట్రాఫిక్ క్లోజ్, రోడ్స్ క్లోజ్, ట్రైన్స్ కూడా క్లోజ్, అన్ని క్లోజ్ కదా. ఇంతకుముందు మేమేం చేసామంటే అది 30-31st అని పెట్టాం. అంటే శుక్రవారం శనివారం ప్లాన్ చేసుకొని ప్రార్థన చేసుకుని ఎందుకో సడన్గా తలంపించాడు దేవుడు 29, 30 పెట్టుకోవాలని. 29, 30 అయింది. ఒకరోజు ముందే వెళ్ళిపోయాం. 30 రోజు పోయింటే 2 రోజుల వరకు మేము రాకపోయేవాళ్ళం, 2 days వరకు. ఎందుకు? అసలు అక్కడే ఇరుక్కుపోయేవాళ్ళం. అట్లా దేవుడు నీకును నీ కుటుంబానికి నీకున్న వాటన్నిటికీ అన్నిట్లో క్షేమం కలిస్తా అంటాడు. సేమ్ థింగ్ ఎట్లనే హనుమాన్ జంక్షన్లో కూడా పెద్ద వర్షం ఉన్నారు, వర్షమే లేదు, మాకు వర్షం లేకుండా ప్రభు కాపాడాడు. అట్లా ఇక్కడ బ్రదర్ కూడా ఆల్రెడీ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం మొన్న పరిగిలో జరిగింది, కన్నంపేటలో జరిగింది. కన్నంపేటలో ఆ సేవకుడైతే ఆశ్చర్యంగా తిరుగుతున్నాడు, చూస్తున్నాడు, ఏంటి ఏం గొడవ అవుతలేదు, ఎందుకంటే అక్కడ అంతా నాక్సిలైట్స్ అనమాట. నాక్సిలైట్స్కి బండి కనబడ్డదంటే గ్రామాల లోపల వెళ్ళి ఎంటర్ కాకుండా ఆ యొక్క కర్ర బద్దలు వేసేస్తారంట. చెట్టు కొట్టేసి మధ్యలో అటు వేసేస్తారంట, మా పోనీయకుండా మొత్తం దోచుకుంటారో లేకుండా హాని చేస్తారు. అలాంటి పరిస్థితి జరుగుతూ వచ్చాయి. ఆ స్థలాల్లో దగ్గర 2 పాస్టర్ని చంపేశారు. మాకు అదంతా తెలియదు. ఈయన ఎప్పుడు చెప్తాను, లాస్ట్లో చెప్తా ఉన్నాడు. మంచి ముందే చెప్పి ఉంటే బాగా భయం వచ్చేదేమో, కానీ లాస్ట్లో చెప్పాడు ఇవన్నీ. ముందే ధైర్యంగా అందరూ వెళ్ళిపోయాం, ఏం జూమ్ షామ్ లేకుండా ధైర్యంగా ఫుల్ అన్ని గ్రామాలకు కవర్ చేసాం కదా. అట్లా దేవుడు కార్యం చేశాడు. తర్వాత చెప్తాను, అన్న ఇంత కఠినమైన ప్రాంతాల్లో మీరు ఎట్ట చేశారో నాకే అర్థమవుతలేదని అంటున్నాడు. అంటే ఇదంతా ఏం లేదు, మీ ప్రార్థన మా ప్రార్థన దేవుని యొక్క కార్యం అని అంటాడు. సో అట్లా అది కన్నపేటలో. చివరి పరిగిలో బ్రదర్ కూడా ఒక మాట చెప్పాడు, కానీ ఒక మాట మర్చిపోయాడు, ఇంకోటి చెప్పేసి ముగించేస్తాను. పరిగిలో ఏమైందంటే మేమందరూ స్వార్థ చేస్తూ ఉన్నాం. 16 గ్రామాలు దగ్గర 16 గ్రామాలు పూర్తి అయిపోయినాయి. చిన్న బండ్లు 2 తీసుకొని ఆ 16 గ్రామాలు పూర్తి అయిపోయినాయి. మేము మాత్రం ఒక పెద్ద బండి తీసుకొని చాలామంది ఒకటే గ్రామానికి వెళ్ళాం. పొద్దున సయ్యద్పల్లి దాని పేరు. పోయేసి అందరు డిస్ట్రిబ్యూట్ అయిపోయారు. ఫస్ట్ బ్యాచ్ని పట్టేసుకున్నారు. దగ్గర ఒక 8 teams ఉన్నాను ఇక్కడ, 7 teams. సో ఫస్ట్ టీంని పట్టేసుకున్నారు. వెళ్ళిపోండి, ఇక్కడ బాగా మంచిది కాదంటే, సరే సార్ మీరు వద్దంటే వెళ్ళిపోతున్నామంటే బయటకు వచ్చేసారు, మర్యాద వచ్చేసారు.
మరి వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ ఫోన్ చేశారు, ఇంకా తిరుగుతూ ఉన్నారు, ఇంకా ఉన్నారా మనుషులు, ఇంకెక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మేము పడతాము, బస్సు ఉందా, బస్సు కూడా ఉందా. సరే అట్లా కొంచెం బెదిరిస్తామంటే సరే మేము బస్సు తీసుకొని ఉన్నారు 2-3 టీంలు తీసుకొని మేము వచ్చేస్తామని ఊరు బయటికి రావాలంటే అట్లీస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు రావాలి మెయిన్ రోడ్కి. దగ్గర 1 కిలోమీటర్ 2 మీటర్లు దాచేసాం. వాళ్ళు మెల్లగా నడుచుకొని వచ్చేస్తారులే మెయిన్ రోడ్కి అని అందరికి ఫోన్ చేసి చెప్పేశాం, నడుచుకొని మెల్లగా వచ్చేసాను. మేము పోతున్నాము, ఒక ఆయన రిటైర్డ్ ఎస్ఐయో ఏమో వచ్చి మధ్యలో పెట్టేశాడు, పోనీయకూడదు బండి పెట్టేసి మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోయేటోళ్ళు ఒక గ్రామస్తులు పోనీకి లేదు, రానికి లేదు, గొడవ చేసుకున్నాడు. ఇందాక చెప్పారు కదా, అంత గొడవ పెట్టుకున్నాడు. సరే పుస్తకాలు బయటికి వేసేసాం. దాంట్లో మా దగ్గర ఇంకొక బాక్స్ ఉంది, అది చెప్పలేదు బ్రదర్. దాంట్లో వెరైటీ అన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ పెడతాం. దాంట్లో ఉర్దూ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఆ డబ్బా కూడా తీసి బయట వేసేసారు. ఈ ఉర్దూ సంచి ఉంది, అది బయట వేసేసారు. బస్సు గారు పుస్తకాలు బయట వేసేసారు. అదే పొదలు ఉన్నాయి, కొన్ని పొదలు వేసేసాడు మంచి పనికి. మేము గుంజుకొని పోతాను ఇంకా తీసి అవతలు దిక్కేసాడు, పొలం పైన వేసాడు. సరే ఈ డబ్బా మాత్రం అక్కడ ఉండింది. డబ్బా తీసి పడేస్తూ అన్ని పుస్తకాలన్నీ బయట చేరిపోతే ఒక్కడు ఎందుకు ఆయన మనసు పుట్టింది ఏంటంటే ఒక్క పుస్తకం తీసుకున్నాడు. ఆయన తెలుగువాడు కదా, హిందీ పుస్తకం తీసుకున్నాడు. హిందీ పుస్తకం తీసుకొని లాస్ట్ టైం చెప్పిన అనుకుంటుంది కదా, ఆయన ఎందుకో ఇటు తెరిచి ఇటు పెట్టిండు చెయ్యి. ఈ వచనము నాకు చదివి చెప్పు అన్నాడు. అందరు వింటున్నా, ఆ ఎస్ఐ వింటున్నాడు, వాళ్ళు బాగా గొడవలు పెట్టిన వాళ్ళు అందరూ వింటున్నారు. చెప్పునంటే మన వినీత్ గారు చదివాడు. ఏం వచనం తెలుసా? అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదువుతారా? ఇప్పుడైనా కానీ ధైర్యం తెచ్చుకొనుడి, వేయించుకొచ్చున్నాను. ఎవడికే కానీ ఓడకి కానీ మీలో ఎవని ప్రాణముకైనా కానీ హిందీలో ఉండింది, హిందీలో చదివాడు. చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగు చెప్పాడు. మీలో ఎవరికి హాని కలుగు, మీకు కాదా? మాకు కాదు, మాకు మాత్రం కాదు, మీకు కూడా ఏం హాని కలగదు బ్రదర్ చెప్పేశాడు. అంటే మాకు కాదు, మనకు కాదు. దాని తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి మేము లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేయండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరైతే కేకలు ఎత్తా ఉన్నాడో, ఎస్ఐ కేకలు వేస్తూ ఉన్నాడో, రిటైర్ అయినా బాగా గొడవ పెట్టుకున్నాడు. ఆయన చూసిండు, ఫోటో మొత్తం తీసుకొని ఓహో మా గురించి ప్రార్థన చేస్తున్నారా, మాకేం కాదు అని అన్నాడు. మాకేం కాదు అన్నాడు. సరే చేయండి మీరు ప్రార్థన చేయండి, కంటిన్యూ చేస్తామంటే 2 పోలీసులు వచ్చారు. అంతలో ఎవరు చెప్పారో తెలియదు. అంతవరకు మాకు తెలిసిన ఒక లాయర్ వచ్చి బాగా బతిమిలాడాడు. నీది ఈ ఊరు కాదు, వెళ్ళిపోని ఎలగొట్టేసారు. ముఖ్యంగా మళ్ళీ తిరిగి వచ్చి నేను అక్కడ పోలీసులు వాళ్ళకి చెప్పేసి 2 పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి మొదటి పని ఏం చేశారండి, బండి తీసినారు. మొదట మీరు బండి తీయండి, అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, బండి పనియండి, తర్వాత చూద్దాం, కావాలంటే పోలీస్ స్టేషన్ రండి మీరు అని కేకలు వేసిపోయేసరికి ఒక్కొక్కడు బండి తీసాడు. ఎందుకంటే మళ్ళీ లేకుండా వాళ్ళందరూ బుక్ అయిపోతారు. అందరు బండి తీసుకొని పోలీసులు మా బండి లెక్కేసి పోనీయండి, బండి పోలీస్ స్టేషన్ పోదామని. ఇదంతా ఈ వచనం జరిగిన తర్వాత 5 నిమిషాలు జరిగే పని. విదిన్ 5 minutes అందరు క్లియర్ అయిపోయారు. నీకును నీ కుటుంబానికి కలిగిన వాటన్నిటికీ ఎవరికి కూడా హాని. ఇది దేవుని వాక్యము, ప్రార్థన శక్తి, ఇంకా దేవుని యొక్క కృప కదా.